నమస్కారం. చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో ఆమెతో పాటు ఆర్డీఓలు వెంకటేష్, కృష్ణమూర్తి, కె సాయి ప్రత్యూషలతో కలిసి అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ క్లినిక్లపై తహసీల్దార్ల మరింత అవగాహన చెందాలన్నారు. అర్జీలపై ఎండార్స్మెంట్ వేసినప్పుడు 1కి 2 సార్లు సరిచూసుకుని వెయ్యాలన్నారు. అవసరమైతే మరోసారి అర్జీదారునితో మాట్లాడి ఎండార్స్మెంట్ వేయాలని సూచించారు. రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేయవలసిన సమస్యలు పరిష్కరించాలని, కుటుంబ కోర్టు సమస్యలు రెవెన్యూ శాఖ పరిష్కరించలేమని వివరించారు. 22A తదితర భూ సమస్యలపై తహసీల్దార్లకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలకు సంబంధించి వివిధ శాఖల 102 అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ 38, సోషల్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ 24, పంచాయతీరాజ్ 7, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు 6, ఏపీఈపీడీసీఎల్ 2, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ 3, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 3, వ్యవసాయ శాఖ 5, మెడికల్ ఎడ్యుకేషన్ 2, ఏపీఈపీడీసీఎల్ 2, కార్మిక శాఖ 2, ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పోలీస్, లీగల్ మెట్రాలజీ, మెన్స్ అండ్ జియాలజీ, ఏపీ టౌన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మెడికల్ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్, కుటుంబ సంక్షేమం తదితర శాఖలకు సంబంధించి ఒక్కొక్క అర్జీ చొప్పున స్వీకరించారు. అర్జీల స్వీకరణలో డిప్యూటీ కలెక్టర్ జి జయదేవి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం దుంపల సన్యాసిరావు చేస్తున్న వస్త్ర వితరణ కార్యక్రమం ఎందరికో స్ఫూర్తినిస్తుందని ఆముదాలవలస ఎమ్మెల్యే రాష్ట్ర పియూసీ చైర్మన్ కూర రవికుమార్ కొనియాడారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కింతలి గ్రామంలో రిటైర్డ్ లెక్చరర్ దుంపల సన్యాసిరావు వారి తల్లిదండ్రుల దుంపల వెంకట సత్యనారాయణ, లక్ష్మీకాంతంల జ్ఞాపకార్థం పేదలకు నూతన వస్త్రాలను ఈ రోజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ముందుగా దుంపల సన్యాసిరావు తల్లిదండ్రుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సన్యాసిరావు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారని, తాను ప్రతి ఏటా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు చెప్పారు. తన మేనమామ సన్యాసిరావు అని, తన అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకార్థం తన మామ చేస్తున్న కార్యక్రమం ఎందరికో స్ఫూర్తిని ఇస్తుందని, ఎన్ని పనులు ఉన్నా ఈ కార్యక్రమానికి తాను హాజరవుతానని చెప్పారు. తల్లిదండ్రులను గౌరవించేటటువంటి సంస్కారం ఈరోజు బతికుండగానే తల్లిదండ్రుల్ని ఎంతమంది మనం గౌరవిస్తున్నాం, ఎంతమందికి వాళ్ళకి సేవ చేస్తున్నాం, జన్మనిచ్చిన తల్లికి ఎంత గౌరవిస్తున్నాం, మనకి జీవితాన్ని ఇచ్చిన తండ్రికి ఎంత గౌరవిస్తున్నాం అనేది ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకుంటే ఈరోజు మానవ విలువలు అంతరించిపోతున్నాయేమో అనేటటువంటి భయం వస్తుంది. ఈ వాట్సాప్లో చూస్తూ ఉంటే నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి కొడుకులు ఉంటారా, ఇంత దుర్మార్గమైనటువంటి కోడళ్ళు కూడా ఉంటారా అని చెప్పి అనిపిస్తూ ఉంటారు. మీరందరూ టీవీ 40% రాదు, ఇంకా 60 మంది ఉన్నారు మంచి వాళ్ళు. మా సూర్య అనుభవంతో చెప్తా ఉంటారు. అంటే దుర్మార్గమైనటువంటి కొడుకులు, దుర్మార్గమైనటువంటి కోడలతోని వాళ్ళు కూడా ఎప్పుడు అలాగే ఉండిపోరు. మళ్ళీ వాళ్ళు వార్ధక్యం వాళ్ళకి వస్తుంది. మనకి అందరికీ కూడా 4 దశలు ఉంటాయి. ఈ 4 దశల్లో ఆఖరి దశకు అందరం వెళ్తాం. ఆ రోజు ఈ పరిస్థితి ఏంటంటే వాడికి ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటే తల్లిదండ్రుల్ని ఎంత చక్కగా చూసుకోవాలి, వాళ్ళు ఏ రకంగా ఉండాలి అన్న ఇంగిత జ్ఞానం, ఆలోచన, విలువలు వస్తాయి. ఈరోజు అవి నశించిపోతా ఉన్నాయి. శ్రీ శివాని కళాశాల యాజమాన్య ప్రతినిధి దుప్పల వెంకట్రావు మాట్లాడుతూ, సన్యాసిరావు తల్లిదండ్రుల పేరిట గ్రామస్తులకు నూతన వస్త్రాలను పంపిణీ చేయటం, తాను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వటం ఆనందంగా ఉందని, తాను 5వ ఆయన చేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు. స్థానిక సర్పంచ్ పైడి రామప్రసాద్, ఎంపీటీసీ కె హనుమంతరావు, టీడీపీ నాయకులు చిట్టి నాగభూషణం తదితరులు మాట్లాడారు. కార్యక్రమ రూపకర్త రిటైర్డ్ లెక్చరర్ దుంపల సన్యాసిరావు మాట్లాడుతూ, తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తాను ఉన్నంత వరకు అందజేస్తానని, తదనంతరం కూడా ఈ కార్యక్రమం కొనసాగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. 19 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుండటం పెద్దల ఆశీస్సులుగానే భావిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, పండగ వేళ అందరూ కలవడం ఆనందంగా ఉందామని పిలుపునిచ్చారు. మొట్టమొదట ప్రారంభించినటువంటి ఈ రోజు వరకు
నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జయప్రదంగా నేను నడిపించడానికి అటు భగవంతుడు, అదేవిధంగా నా కుటుంబ సభ్యులు కూడా నాకు సహకరించారు. కాబట్టి నేను ఈ విధంగా మన గ్రామాన్ని నేను వచ్చి మీ అందరి ముందు నేను నిల్చొని మీ అందరికీ నేను మీలో ఒకటిగా నిల్చునే అవకాశాన్ని నేను దక్కించుకోవడం జరుగుతుంది. అయితే మరి ఈ 19 సంవత్సరాల్లో ఇవన్నీ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాం అనేది మరి కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు చదివేటప్పుడు కానీ మరి ఏదైనా విషయం నేర్చుకున్నప్పుడు కానీ మనకు అర్థమవుతుంది ఏంటంటే మనకి నరసింహ శతకంలో చెప్తున్నారు, ఇది తల్లి బొమ్మ నుండి ధనము తేడెవడు వెళ్ళిపోయిన నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణం అన్నమే కానీ మెరుగు బంగారము మింగబోడని అలాగా చెప్తుంటారు. అయితే మనం నేను కానీ మీరు కానీ మనందరం కూడా మీరు ఆ పకాలన్నంలో ఉప్పేసుకుని తింటారు. మేము కాస్త కూర వండుకున్నవాడు డబ్బులు ఉన్నవాడు కూర వండుకునేది సరే అందరం తినేది కూడా ఆ లవణం అన్నమే. అంతకు మించి మనలో ఎవరిలో కూడా భేదం లేదు అన్నటువంటిది జీవుడు ఒకటే. అయితే ఈ జీవుడిలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక భావంతో నిత్యం పక్కవాడిని మనం చూసి ఈర్చుపడడం కానీ పక్కవాడిలా మనం అయిపోవాలన్నటువంటి భావంతో ఎప్పుడంటే మనం కొన్ని సత్కార్యాలని సత్ప్రవర్తని మంచి కార్యక్రమాలని మనం చేసి వాటిలో మనం పాలు పంచుకున్నందువల్ల మనం మన కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది అని చెప్పడానికి కూడా నేను గర్విస్తున్నాను. ఎందుకంటే కార్యక్రమంలో దేవాదాయ శాఖ రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ గున్ను వెంకట నరసింహారావు, రిటైర్డ్ ఆర్ఐఓ గవర గోవిందరావు, రిటైర్డ్ ఆర్జేడి గోవిందరాజులు, గాడు నారాయణరావు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతినగర్ కాలనీలోని గాంధీ మందిరంలోని స్వామి వివేకానంద విగ్రహానికి అధ్యక్షులు వండాన సిమ్మన్న, కార్యదర్శి నక్కా లక్ష్మీనారాయణ, పిఎంపి అసోసియేషన్ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ స్వామి వివేకానంద హైందవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అలాగే యువతకు ఆదర్శప్రాయుడని, ముఖ్యంగా మనమందరం శ్రీ స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వండాన సిమ్మన్న, కార్యదర్శి నక్కా లక్ష్మీనారాయణ, ఈసీ మెంబర్స్ కె రాజారావు, ఏ ముసలనాయుడు, జి గిరిబాబు, కె ఆనందరావు, బి రమణమూర్తి, ఎన్ కృష్ణమూర్తి, ఎం లవుడు, ఎం అప్పలరాజు, ఆర్ తారకేశ్వరరావు, ఎస్ రమణమూర్తి, ఎం చలపతిరావు, నాగేశ్వరరావు, టి ఆనందరావు, కె రామారావు, ఎల్ ఆదినారాయణ, ఐ మోహన్ రావు, ఎస్ కృష్ణ, హెచ్ పూర్ణిమ, డి వాసు తదితరులు ఉన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలాస రైల్వే స్టేషన్ 2-వీలర్ పార్కింగ్ కాంట్రాక్ట్ నినాదానికి సంబంధించి హత్యాయత్నానికి పాల్పడిన 3 నిందితులను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఆదివారం సాయంత్రం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు వివరాలను కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ వెల్లడించారు. A4 నిందితుడిగా ఉన్న మున్నాను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. మిగతా 3 A1 సురేష్, A2 చిన్నారావు, A3 మోహన్ రావులను అరెస్టు చేసి వారి నుంచి 1 తుపాకీ, 4 రౌండ్లు, 3 కత్తులు, 2 కర్రలు, 1 టీవీఎస్ జూపిటర్ స్కూటీ, 3 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలు విడనాడకుంటే తగిన గుణపాఠం తప్పదని రైతు, కౌలు రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలసూరిపై అక్రమంగా పెట్టిన పీడీ చట్టాన్ని ఎత్తివేయాలని, అప్పలరాజును తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం గిరిజన రైతులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వం నిర్బంధం ఆపాలని కోరుతూ శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయం, అనకాపల్లి జిల్లా రైతు, కౌలు రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి సూక్తులు చెప్పి అధికారంలోకి వచ్చాక అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎం అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పీడీ చట్టం పెట్టి 2025 డిసెంబర్ 24 నుంచి విశాఖ సెంట్రల్ జైలు నిర్బంధించిందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించే దిశగా కాకుండా నిరంకుశంగా నిర్బంధించడాన్ని ప్రయోగించి ప్రజా ఉద్యమాలను అణచివేయాలని ప్రయత్నం చేస్తోందనని,
ఇది ఏమాత్రం సరైనది కాదని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి చంద్రరావు, పోలాకి ప్రసాదరావు, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు చిత్రపటానికి పిఎంపి అసోసియేషన్ అధ్యక్షులు వండాడ సింహన్న క్లినిక్లో ఈరోజు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నగరంలో ప్రముఖ సీనియర్ వైద్యుడు డాక్టర్ రుంకాన అనంత నారాయణమూర్తి, శకుంతలాదేవి దంపతులను పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి మెమంటోను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రుంకాన అనంత నారాయణమూర్తి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యం చేయాలని, పేద ప్రజలకు వైద్యం అందించగలిగినప్పుడే మంచి గుర్తింపు, సంతృప్తి లభిస్తుందని చెప్పారు. అనంతరం అధ్యక్షులు వండాన సింహన్న, కార్యదర్శి నక్కా లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు మన తెలుగు వ్యక్తి అయి ఉండి అత్యవసరమైన యాంటీబయాటిక్స్ను కనిపెట్టి దేశ నలుమూలలా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు వ్యక్తి ఎల్లాప్రగడ సుబ్బారావు అని కొనియాడారు. వైద్య శాస్త్రంలో ఎన్నో జబ్బులకు మందులు కనుగొన్న గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వండాన సింహన్న, కార్యదర్శి నక్కా లక్ష్మీనారాయణ, జిల్లా ఈసీ మెంబర్స్ కె రాజారావు, ఏ ముసలినాయుడు, జి గిరిబాబు, కె ఆనందరావు, బి రమణమూర్తి, ఎన్ కృష్ణమూర్తి, ఎన్ లవుడు, ఎం అప్పలరాజు, ఆర్ తారకేశ్వరరావు, ఎస్ రమణమూర్తి, ఎం చలపతిరావు, ఆర్విసిహెచ్ నాగేశ్వరరావు, టి ఆనందరావు, కె రామారావు, ఎల్ ఆదినారాయణ, ఐ మోహన్ రావు, ఎస్ కృష్ణ, హెచ్ పూర్ణిమ, డి వాసు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత స్ఫూర్తిదాత స్వామి వివేకానంద అని ఆచార్య డి విష్ణుమూర్తి, ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్రపతి అవార్డు గ్రహీత చౌదరి రాధాకృష్ణలు పేర్కొన్నారు. గాంధీ మందిరం స్వతంత్ర సమరయోధుల స్మృతివనంలో వివేకానంద 164వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రపంచానికి హైందవ ధర్మం విశిష్టతను వివేకానంద తెలియజేశారన్నారు. రామకృష్ణ పరమహంస శిష్యుడిగా స్వామి వివేకానంద ప్రపంచానికి స్ఫూర్తిని నింపి సజీవంగా నిలిపారని కొనియాడారు. అవధాన పండితులు పైడి హరనాథరావు మాస్టారు స్వామి వివేకానంద గొప్పతనాన్ని కీర్తిస్తూ గేయం ఆలపించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర ప్రతినిధులు మెట్ట అనంతం భట్లు, నక్క శంకర్రావు, హిమాబుల్లి ఖాన్, జి నాగేశ్వరరావు, ఈ పద్మావతి, సువ్వారి రాజారావు శాస్త్రి, గురుగుబల్లి దామోదర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టూరు గ్రామానికి చెందిన దేశ సంరక్షకుడు గురుగుబల్లి రాము, హేమ దంపతులు సంక్రాంతికి కానుకగా నిస్సహాయకులకు స్వెట్టర్, మంకీ టోపీలను అందజేశారు. స్థానిక గొంటి వీధిలో గల పట్టణ నిరాశ్రయుల భవనంలో అభాగ్యులకు, నగరంలో పలు ముఖ్య కూడళ్లలో తలచాచుకుంటున్న నిస్సహాయులకు చలి తీవ్రతను దృష్ట్యా స్వెట్టర్లు, మంకీ టోపీలను అందించామని గురుగుబల్లి రాము, హేమ దంపతులు తెలిపారు. ముందస్తు సంక్రాంతిని వీరితో జరుపుకోవటం ఆనందంగా ఉందని, ఇందుకు రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ సహకరించారన్నారు. పండగ వాతావరణం అందరిలో కనిపించాలని, పేదల కళ్లల్లో ఆనందం చూడాలనేదే ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సేవా కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్, నైట్ షెల్టర్ నిస్సహాయకులు పాల్గొన్నారు. యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రదాత అని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ కార్యదర్శి కె హరిబాబు, 102 గవర్నర్ ఏ తిరుపతిరావులు తెలిపారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతకే ఉందని పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వీరి పాత్ర కీలకమన్నారు. లింగ, కుల, ఆర్థిక అసమానతను లేని సమాజ నిర్మాణంలో, ప్రజలకు మంచి పాలన అందించడంలో, ఆర్థిక వృద్ధి సాధనలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పేదలకు, ఆదివాసీలకు దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం స్టార్ వాకర్స్ క్లబ్, స్టార్ వనితా క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. స్టార్ వాకర్స్ క్లబ్ నూతన అధ్యక్షురాలుగా గోలి ఉమామహేశ్వరరావు, కార్యదర్శిగా గుడ్ల గోపాలరావులను, వనితా స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలుగా జి లక్ష్మి, కార్యదర్శి మెట్ట కళావతులు మరియు ఇతర కార్యవర్గ ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన గవర్నర్ ఏ తిరుపతిరావు చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం జరిపారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరాప్రసాద్, ఏరియా ఉపాధ్యక్షులు పిజి గుప్తా, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై పోలినాయుడు, స్టార్ వాకర్స్ క్లబ్ కన్వీనర్ శాసపు జోగినాయుడు, ఇంటాక్ సభ్యులు వావిలాపల్లి జగన్నాథన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను చూసేందుకు ఈ రోజు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే టీడీపీ సీనియర్ నాయకులు ఎస్వి రమణమాదిగా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అప్పల సూర్యనారాయణ పరిస్థితిని తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థిస్తున్నారు. గ్రామస్థాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న స్పందన వాలంటీర్ల ఆర్గనైజేషన్కు యువజన దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాన్ని అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పంచిరెడ్డి కృష్ణారావు మాట్లాడుతూ తమ సంస్థకు అన్ని విధాలా సహకరించిన మేరా యువ భారత్ శ్రీకాకుళం డిప్యూటీ డైరెక్టర్కు, పొన్నాడ గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, యువజన మహిళా సంఘాల వారికి, గ్రామ సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు, కేజీబీవీ ఉపాధ్యాయులకు తమ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కృష్ణారావు తెలిపారు. భారతదేశ యువతకు దిశానిర్దేశం చేసిన మహానుభావుడు, యుగ పురుషుడు స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా స్థానిక సూర్యమహల్ కూడలి వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధనలు యువతకు మార్గదర్శకమని, దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలన్న ఆయన సందేశం నేటికి అనుసరణీయమని తెలిపారు. లేచి నిలబడండి, మీ లక్ష్యాన్ని సాధించే వరకు ఆగవద్దు అనే ఆయన సూక్తి యువతను నిరంతరం ప్రేరణ కలిగిస్తుందన్నారు. స్వామి వివేకానంద విద్య, ఆత్మవిశ్వాసం, దేశభక్తి, సేవాభావం వంటి విలువలు యువతలో నాటేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సేవలందించిన వారికి ప్రశంసా పత్రాలను, సంఘం నాయకులకు జ్ఞాపికా పుస్తకాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కేవీఎస్ఎన్ మూర్తి, సిరిపురం తేజేశ్వరరావు, పైడి మహేశ్వరరావు, గన్ని భాస్కర్రావు, సురంగి మోహన్ రావు, శ్రీనివాస నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా జాతీయ యువజన ఉత్సవాల్లో భాగంగా ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామంలో ఈరోజు మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులను ప్రోత్సహిస్తూ నియోజకవర్గ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో బొంతలకోడూరు జట్టు ప్రథమ స్థానం సాధించగా అల్లినగరం జట్టు ద్వితీయ స్థానం సాధించాయి. మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో సంస్థ అధ్యక్షులు టీకే ఆచారి మాట్లాడుతూ ఆధునిక యుగపు గొప్ప ఆధ్యాత్మికవేత్తలలో స్వామి వివేకానంద ఒకరని, 1893లో జరిగిన చికాగో సర్వమత సభల్లో తాను రచించిన ప్రసంగాలు, తరువాత 4.5 సంవత్సరాలు అమెరికా, ఐర్లాండ్లో చేసిన ప్రసంగాలలో ఆధ్యాత్మికతకు, సామరస్యానికి, గొప్ప సంస్కృతికి భారత భూమి నిలయమని పాశ్చాత్యులు గ్రహించేలా చేశారు. ఆధునిక యువతరానికి స్వామీజీయే విశ్వసనీయమైన ఆదర్శమూర్తి అని, లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని ఆయన యువతకు ఇచ్చిన పిలుపును అందుకుని యువత వారికి ఇష్టమైన రంగాల్లో నైపుణ్యం సాధించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుని మంచి సమాజం ఏర్పాటు కోసం, తద్వారా ఈ దేశ ప్రగతికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత ఉపాధ్యాయులు పింగళి రామ్మోహన్ రావు మాట్లాడుతూ గ్రామంలో యువకులు ఎక్కువగా ఉన్నారని, వారు తమ తమ అభిరుచికి తగ్గట్లుగా లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్య సాధనలో స్వామి వివేకానంద చెప్పిన విధంగా విజయాలు సాధించాలని ఆయన కోరారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సింహ సూర్యనారాయణ, కుప్పిలి సూర్యనారాయణ, దగ్గు లక్ష్మణరావు, కొండేటి ప్రకాష్, ధర్మవరపు శంకర్ తదితరులు పాల్గొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడం, శాంతి భద్రతలను పటిష్టం చేయటం లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం జేఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రోన్ నిఘా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రణస్థలం మండలంలోని అక్కయ్యపాలెం, నారువ, మెంటాడ, కోటపాలెం, చెల్లపేట, రాజాం, మిరువాడ గ్రామాల పరిధిలోని కూడిపందాలు, పేకాటలు వంటి అక్రమ జూద కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి డ్రోన్ సాంకేతికత ద్వారా విస్తృతంగా పరిశీలన చేపట్టారు. గ్రామ శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు, వ్యవసాయ భూములు, అటవీ సరిహద్దు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రోన్ ద్వారా నిఘా కొనసాగిస్తూ అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. అక్రమ జూద కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ చిరంజీవి హెచ్చరించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఈ నెల 19వ తేదీ నుంచి సిక్కోలు డ్వాక్రా బజార్ 2026 నిర్వహిస్తున్నట్లు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నగరంలోని కోడి రామూర్తి స్టేడియం వేదికగా ఈ నెల 25 వరకు 7 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణెట్కర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ బజార్లో మహిళా సంఘాలు తయారు చేసిన నాణ్యమైన ఉత్పత్తులు కొలువుదీరనున్నాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు విక్రయాలు జరుగుతూ ఉంటాయి. డ్వాక్రా మహిళలు తమ నైపుణ్యంతో రూపొందించిన వస్తువులను నేరుగా ప్రజలకు విక్రయించడం ద్వారా వారికి మెరుగైన ఉపాధి లభిస్తుందని పీడీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కుంకుడికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని మన పెద్దలు చెబుతూ ఉండేవారు. ఆ వివరాలు ఏమిటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తలకు స్నానం చేయాలనుకుంటే కుంకుడుకాయలు లేదా శీకాకాయను గత 40 ఏళ్ల క్రిందట ప్రతి ఒక్కరూ వాడేవారు. కుంకుడుకాయలను అప్పట్లో వీధుల్లోకి వచ్చి రైతులు కానీ వ్యాపారులు కానీ విక్రయించేవారు. వారి నుంచి కొనుగోలు చేసి కుంకుడుకాయల్లో పిక్కలను వేరు చేసి వాటిని ఒక దగ్గరకు దాచుకునేవారు. వాటిని స్నానం చేసే ముందు నీటిలో వేసి బాగా కలిపి తలకు 2 సార్లు కుంకుడు పుల్లను పట్టిస్తే జుట్టుకు ఉన్న ఎంత జిడ్డు అయినా ఇట్టేపోయేది. ఇప్పుడున్న పెద్దలకు ఈ అనుభవాలను తెలిసేవే. అయితే ఈ కుంకుడుకాయల వల్ల కంటిలో పడితే మాత్రం మంట పట్టడం ఖాయం. అయితే అప్పట్లో పెద్దవారు కంటికి మంచిదని చెప్పేవారు. ఇప్పుడైతే షాంపూలు అందుబాటులో ఉన్నాయి. కానీ 40 ఏళ్ల క్రిందట పెద్దగా షాంపూలు అందుబాటులో లేవని చెప్పాలి. పెద్ద పెద్ద నగరాల్లో అందుబాటులో ఉండటం గగనమే. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వ్యాపారులు వారి వ్యాపారాన్ని పెంచుకునే దిశగా చిన్న చిన్న ప్యాకెట్లను బాటిళ్లలోనూ షాంపూలను విక్రయిస్తున్నారు. తలకు ఇలా రాయిగానే బోలెడంత పొంగు వస్తుంది. అయితే కుంకుడుకాయలతో తలస్నానం చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా బాగుంటుందని మన పెద్దలు చెప్పేవారు. వారంతా ఆచరించేవారు. ఎప్పటికైనా పర్యావరణాన్ని పాడు చేస్తున్న ఈ షాంపూలు వాటి కవర్లతో ఇబ్బందులు పాలు చేసే కన్నా చక్కగా కుంకుడుకాయలను కొనుగోలు చేసుకుని వాటిని వారానికి ఒకసారి శ్రమ అనుకోకుండా తలకు స్నానం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు నేలతల్లి ఆరోగ్యానికి కూడా సహకరించిన వారు అవుతాం. చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లను వాడి పరేయడంతో పర్యావరణానికి పెను ప్రమాదంగా మారుతుంది. ఇదే కుంకుడుకాయలతో అయితే ఎలాంటి పర్యావరణ హాని ఉండదు. ఉన్నదంతా పర్యావరణ అనుకూలమే. ఎప్పటికైనా విజ్ఞులైన వారంతా ఆలోచన చేసి బజార్లో దొరుకుతున్న కుంకుడుకాయలను కొనుక్కుని వాడుకుంటడంతో మన వంటికి ఆరోగ్యం, భూమాతకు ఆరోగ్యం. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడం వలన ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుంది. లాభాలే తప్ప నష్టాలు లేని కుంకుడుకాయలు వాడటంతో పోలిస్తే షాంపూలు వలన ఎలాంటి లాభాలున్నాయో అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ రోజు వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల నుంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.